ద లార్డ్. అండ్ దేవుడి నామంలో మీ అందరికీ కూడా వందనాలండి. గత వారం నుంచి ఈ వారం వరకు దేవుడు మనల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి మరొక నూతన దినము మనకిచ్చి ఈ రోజంతా కూడా మనల్ని భద్రపరిచిన విధానం బట్టి దేవునికి ఎంతో స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క కాటేజ్ ప్రేయర్కి మీ అందరినీ కూడా మేము స్వాగతం చెప్తున్నాము. మరి ఓపెనింగ్ ప్రేయర్తో ఈ యొక్క ప్రార్థనని మనము ఆరంభించుకుందాం. స్తోత్రం 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 తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మీ యొక్క గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా తండ్రి, మేము ఏమై ఉన్నామో తండ్రి, అది కేవలము మీ కృప వలన తండ్రి. యేసయ్య తండ్రి, అనేక మంది మరణించి ఉన్నారు ప్రభా తండ్రి. మేము ఏమాత్రం గొప్ప వాళ్ళం కాదు, కానీ తండ్రి మీ కృపలో మమ్మల్ని సంరక్షించి ప్రభా ఇంకా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభా ఇద్దరు ముగ్గురు మీ నామంలో కూడుకుని ఉన్న చోట మీరు ఉంటానని సెలవిచ్చారు ప్రభా తండ్రి. మీ యొక్క నామం పేరట ప్రభా యేసయ్య తండ్రి, కాటేజ్ ప్రేయర్లో తండ్రి మేము ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు వాక్యంతో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాను. ఈ యొక్క పాటలు, ఆరాధనలు మీరే మహిమ పొందమని ప్రభా, చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క వాక్యంతో మాట్లాడి మీ యొక్క సన్నిధితో నింపమని వేడుకొంచున్నానయ్యా. ఈ యొక్క సమయాన్ని అంతటినీ కూడా ప్రభా మీ యొక్క సన్నిధిలో తండ్రి యేసయ్య, మీ యొక్క తండ్రి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధితో నింపమని వేడుకొంచున్నాను తండ్రి. ఈ చిన్న ప్రార్థన యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మనందరికీ తెలిసిన పాట అండి, ప్రేమించదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో నిన్ను ఆరాధింతును అనే పాట పాడుకుంటూ మనం దేవుడి నామాన్ని మహింపరుద్దాం.
స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన ఆరాధన హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. శాశ్వతమైన ప్రేమకు పాత్రుని చేసి నిత్యుడవగు తండ్రి నీవైనావే రక్షణ ఆనందాన్ని నాకు అందించి పరలోకపు వారసుని చేసావే అనే ఈ పాట పాడుకుంటూ మనం దేవుని నామాన్ని మహిమ పలుకుతాం. శాశ్వతమైన ప్రేమకు పాత్రుని చేసి నిత్యుడవగు తండ్రి నీవైనావే రక్షణ ఆనందాన్ని నాకందించి పరలోకపు వారసుని చేసావే శాశ్వతమైన ప్రేమకు పాత్రుని చేసి నిత్యుడవగు తండ్రి నీవైనావే రక్షణ ఆనందాన్ని నాకందించి పరలోకపు వారసుని చేసావే నా హృదయమును స్థిరపరచి నీదు రక్తములో నన్ను శుద్ధుని చేసితివే నా అడుగులను క్రమపరచి నా హృదయమును స్థిరపరచి నీదు రక్తములో నన్ను శుద్ధుని చేసితివే సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దీవెన కరుడుగా చేసిన దేవా నీకే స్తోత్రం శాశ్వతమైన ప్రేమకు పాత్రుని చేసి నిత్యుడవగు తండ్రి నీవైనావే రక్షణ ఆనందాన్ని నాకందించి పరలోకపు వారసుని చేసావే
నుంచి దుష్టుడిని జయింపచేసి సత్యమైన వెలుగులోనికి నడిపించితివే. నీ వాక్యము నా యందు నుంచి దుష్టుడిని జయింపచేసి సత్యమైన వెలుగులోనికి నడిపించితివే. నా బతుకుట బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమని నీ సాక్షిగా సంపూర్ణ శక్తితో దేవా నన్ను మలుచు. శాశ్వతమైన ప్రేమకు పాత్రుని చేసి నిత్యుడవగు తండ్రి నీవైనావే. రక్షణ ఆనందాన్ని ఆనందించి పరలోకపు వారసుని చేసావే. శాశ్వతమైన ప్రేమకు పాత్రుని చేసి నిత్యుడవగు తండ్రి నీవైనావే. రక్షణ ఆనందాన్ని ఆనందించి పరలోకపు వారసుని చేసావే. హల్లెలూయా. ఇప్పుడు మనందరం కూడా లెగ్స్ నించున్నట్లయితే మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారండి, వచ్చి ఆరాధనలో నడిపించవలసిందిగా నేను మనవి చేస్తాను. హల్లెలూయా. థ్యాంక్ యూ. అందరూ కూడా దైవం స్తుతించుకుందాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రైజ్ యు లార్డ్, వి వర్షిప్ యు అండ్ వి గివ్ యు ద గ్లోరీ అండ్ ఆనర్. హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు పెక్కితే కళ్ళు మూసుకొని ప్రభువుని స్తుతించుకుందాము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము దేవా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు పరిశుద్ధుడా, మీకే వందనములు స్తోత్రం తెలియజేసుకున్నాము నాయన. మహాగణుడవు, మహోన్నతుడవు, మహానీయుడవు, మీకే వందనములు స్తోత్రములు దేవా, స్తోత్రములయ్యా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. We thank you Lord, we praise you, we worship you. We praise you and worship you. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యు. అందరూ కూడా ప్రభుని మనం కొద్ది నిమిషాలు మనం కలిసి అదేవిధంగా స్తుతించి ఆరాధించుకొని మహింపచ్చుకుని కొనియాడి కనపరుచుకున్నాం. మనం మన ప్రభు, మన రాజుల రాజు, మన దేవుడు, మన యజమానుడు ఆయనే కనుక మనం హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా మన ప్రభువుని మనం స్తుతించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించుటకు ఆరాధించుటకు మనం సిగ్గుపడనక్కర్లేదు, వెనకాడనక్కర్లేదు. కానీ మనము సంతోషంగా మనము దేవుని స్తుతించుకోవాలి. మహోన్నతుని నీడలో నివసించుట. ఎస్, ఈ రోజుల్లో మనము ప్రియమైన మోషే రాసిన కీర్తనను మనం చాలామంది మీ ప్రతిరోజు కూడా మరి ఉదయం అనక మరి సాయంకాలం అనక రాత్రి అనక పగలనక ఈ కీర్తన మనం చెప్పుకుంటూ మనం ఉన్నాం. కనుక నిజంగా దేవుడు తన దయా సంకల్పాన్ని బట్టి మళ్ళీ కాపాడి భద్రపరుస్తున్న దాన్ని బట్టి దేవునికి స్తోత్రములో నేను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్, వర్షిప్ యు లార్డ్. అందరూ కలిసి స్తుతించుకుని దేవుని మహింపరచుకుందాం. మహోన్నతుడా, నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా, నీ చాటున నేను విశ్రమిస్తును. మహోన్నతుడా, నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా, నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా, నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా, నీ రెక్కలతో నన్ను కప్పును. యేసయ్యా, నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా, నీ రెక్కలతో నన్ను కప్పును. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవము. నీవే నా శైలము, నా కేడము, నేను
నేను నమ్మదగిన దైవం. అందువల్ల చెప్పబడదాం, దేవుడికి స్తోత్రం కలుగును గాక. Praise you Lord, hallelujah. ప్రపంచములు నీ వాక్కు వలన నిర్మించితివి, నీవు సృజించిన వాటిని నీవే కాపాడు వాడవు. ప్రపంచములు నీ వాక్కు వలన నిర్మించితివి, నీవు సృజించిన వాటిని నీవే కాపాడు వాడవు. ప్రపంచములు నీ వాక్కు వలన నిర్మించితివి, నీవు సృజించిన వాటిని నీవే కాపాడు వాడవు. వేటగా నీ ఊరి నుండి వాడవు నీవే, నాశనకరమైన తెగులు నుండి తప్పించువాడవు నీవే. వేటగా నీ ఊరి నుండి విడిపించువాడవు నీవే, నాశనకరమైన తెగులు నుండి తప్పించువాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. అందుకలా యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నాను, నీ వలననే నిత్యము సహాయము కలుగుచున్నది. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువుము. నా ప్రాణము నిరంతరము కాపాడువాడువు నీవే, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. ప్రైజ్ ది లార్డ్. యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నాను, నీ వలననే నిత్యము సహాయము కలుగుచున్నది. యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నాను, నీ వలననే నిత్యము సహాయము కలుగుచున్నది. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువుమో. నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువుమో. నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవము. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును.
సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమించు. అందరూ కలిసి పాడదాం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవము. నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవము. అందరూ కూడా ఆ విధంగా కళ్ళు మూసుకొని ఉండగా దేవుని వాక్యాన్ని మనము వినుట కొరకు మన హృదయాన్ని సిద్ధపరచుచుండగా మనం ఆరాధన ముగించుకోబోచుండగా నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే నా ప్రాణనాథుడవు, నీవే దైవము. నిన్ను ఆరాధింతును ప్రభువా. పూర్ణ హృదయముతో వెదికి నీ ముఖమును జీవికాలమంతా వెదికి సేవించదను నా సర్వముతో. నా దేవా నా ప్రభువా. ఆరాధన ముగించుకోవచ్చు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రభు సముఖములో మీరు ఒక నిలబడినా కూర్చున్నా ఎక్కడ ఉన్నా ఎలాగున్నా జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ జాయిన్ మీ ఇన్ వర్షిపింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, అవర్ కింగ్, అవర్ మాస్టర్, రిడీమర్. ఆయన మన దగ్గర వెండి బంగారములు ఆస్తి అంతస్తులు అడగడం లేదు కదా. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన కూర్చున్నాడు. అది అర్పిద్దాం స్వేచ్ఛగా సంతోషంగా. హల్లెలూయా. నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే నా ప్రాణనాథుడవు, నీవే దైవం. నిన్నారాధింతును పూర్ణ హృదయముతో, వెదకే నీ మోకం జీవకాలమంతా, సేవించేదను నా సర్వముతో నా దేవా. నా ప్రభువా నా దేవా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. Thank you, Lord. Worship you. Holy Spirit, worship you. Holy, holy, holy. నీవే నా మార్గము, నీవే నా సత్యము, నీవే నా మార్గము, నీవే నా సత్యము,
సత్యము నీవే నా జీవం నీవే దైవం. అందరం చేతి పైకెత్తి ఆరాధింతును పూర్ణ హృదయముతో వెదకిదని మోకం జీవకాలమంతా సేవించెదను నా సర్వముతో నా దేవా నా ప్రభువా నా దేవా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. పరిశుద్ధుడ మహోన్నతుడ మహాదేవ, మా ఆశ్రయము, మా దుర్గము, మా మార్గము, మా జీవము, మా సత్యము మీరే. మాకు ఈ లోకమున మీరు తప్ప మాకు ఇంకెవరు అవసరం లేదు నాయన. మీరుండగా మాకు ఏ కొదువ ఉండదు, మీరుండగా మాకు ఏ దిగులు చింత ఉండదు. ఉన్నను నాయన వాటి ప్రభావం మా మీద ఉండదు, ఎందుకంటే మీరు మాతో ఉన్నారు. సమాధానం, శాంతి, నెమ్మది, నిరీక్షణ మాకు అనుగ్రహించి ఉన్నారు కనుక నాయన మీ తొలుటకు మమ్మల్ని వినిపిస్తున్నంత వరకు మమ్మల్ని ఇంకను పరిశుద్ధులుగా మీతో జత పనివారిగా బలపరిచి మీ చిత్తం నెరవేర్చువారిగా వాడుకోమని ఈ దీన స్తుతి ఆరాధన అంగీకరించి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసునామమున అడుగుతూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయమును నేను గత 2 వారాలు ధ్యానం చేశాను. ఈరోజు 10వ అధ్యాయంలో 3వ భాగముగా దాన్ని ధ్యానం చేసి ముగించుకుందాం. దయచేసి కూర్చోవచ్చును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. 2 మాటలు మనం చదువుకున్న తర్వాత వాక్య ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం తెరిచి ఉంచండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయములో మనం కొన్ని మాటలు చదువుకొని అప్పుడు మనము ప్రారంభిద్దాం. 10వ అధ్యాయము ఆఖరి భాగము 38వ వచనం నుంచి ఓకే నేను చదువుతున్నాను. 38వ వచనం. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధము చేసి దానిని, దాని రాజును, దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతము చేసి దానిలోనున్న వారిని అందరినీ నిర్మూలన చేసి అతడు హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు అతడు దెబీరునకును దాని రాజునకును చేశాను. 40వ వచనం. అప్పుడు యెహోషువ మన్య ప్రదేశమును, దక్షిణ ప్రదేశమును, షేఫాల ప్రదేశమును, చరియల ప్రదేశమును, వాటి రాజులందరినీ జయించెను. ఇశ్రాయేలీయులు ఇలా దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషం ఏమీ లేకుండా ఊపిరి గల సమస్తమును నిర్మూలన చేశాను. కాదేశు బర్నియా మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు, గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను. ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఇశ్రాయేలీల పక్షమున యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజుల అందరినీ వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకొనెను. తర్వాత యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలందరూ గిల్గాల్లోని పాలెమునకు తిరిగి వచ్చిరి. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుల మా దేవ మీకు స్తోత్రం నాయన. ఈ సమయమందు నాతో అందరితో కూడా మీరే మాట్లాడి ఒక యోషువ గ్రంథము 10వ అధ్యాయం ధ్యానం చేస్తుండగా నాయన దాని యొక్క సారాంశం ఉన్న మర్మములను మేము గ్రహించి మా ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటూ సహాయం చేయమని యేసు ప్రభు నామమున అడుగుతూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము గత యోషువ గ్రంథమును గత 2 వారాలుగా ధ్యానం చేసుకొని మనము చాలా వివరంగా దీన్ని పరిశీలన చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ రోజు 10వ అధ్యాయాన్ని ముగించబోతున్నాను. అయితే ఇందులో యెహోషువ గ్రంథంలో మనము ఈ 10వ అధ్యాయంలో చాలా అద్భుతమైన విషయాలు మనం చూసాం. 5 రాజులు కలిసి మరి యెహోషువ యాక్చువల్లీ గిబియోన్ మీద దాడి చేస్తారు. గిబియోన్ మీద జస్ట్ చిన్న ఒక 2 నిమిషాలు బ్యాక్గ్రౌండ్ చెప్పి మనం ముందుకు వెళ్ళిపోదాం. సో ముందుగా ఏమైందంటే 5 రాజుల్లో ఒక రాజు ఇట్లా మరి గిబియోనీయులు ఇశ్రాయేలీతో ఒప్పందం చేసుకున్నారని తెలిసి అంతేకాకుండా ఒక మాట మనగా చూసినట్లే 10వ అధ్యాయంలో ప్రారంభానికి రండి. ప్రారంభంలో ఉన్న మాట మనం యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు అతను యెరికోను దాని రాజును నిర్మూలన చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలన చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇశ్రాయేలుతో సంధి చేసుకుని వారిని కలుసుకునే సంగతియు యెరూషలేము రాజైన అదోని సెదెకు అదనమాట. సో యెరూషలేము రాజు అయిన అదోని సెదెక్ అనేవాడు ఫస్ట్ ఈ విషయాలు విన్నాడు. ఏమని విన్నాడంటే హాయి పట్టణాన్ని ఇశ్రాయేలు ఎలా జయించారో ఎలా నిర్మూలన చేశారో అది విన్నారు. ఆ తర్వాత ఈ గిబియోనీలు వెళ్ళి ఇశ్రాయేలులో మరి మాయ చేసి మొత్తానికి వారిని ఒప్పందం చేసుకొని వారితో ఏ విధంగా ఉడంబడికలోకి వచ్చారు అది విన్నారు. విన్న తర్వాత ఈయన అనుకున్నాడు, మరి అమ్మో బాబు ఇట్లయితే మనము చాలా కష్టం, రండి అసలు ఈ గిబియోనీలు ఫస్ట్ మనం వాళ్ళు తుడిచేసేస్తే ఇశ్రాయేల్కి ఒక అండగా లేకుండా ఉంటుంది అనుకొని మరొక 4 రాజుల్ని కలుపుకొని మొత్తం 5 రాజులు కలిపి గిబియోన్ మీద సడన్ గా యుద్ధానికి దిగుతారు. గిబియోనీలు ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నారు కనుక వారు వెంటనే మరి యెహోషువ కబురు పంపిస్తారు, అయ్యా ఇదిగో మీరు మాతో ఒప్పందం చేశారు కదా, 5 రాజులు మా మీద దండె తెచ్చారు, వెంటనే మీరు వచ్చి మమ్మల్ని ఆదుకోండి బాబు అని అంటారు. వెంటనే యెహోషువ మరి ఒక 25-30 మైళ్ళు దూరంలో ఉన్నటువంటి మరి గిల్గాల్ అనేటువంటి మన్య ప్రదేశం నుండి లేచి కొండ ఎక్కి సడన్ గా రాత్రంతా ప్రయాణం చేసి ఆ యొక్క 5 రాజుల మీద పడినప్పుడు మరి అక్కడ దేవుడు అద్భుతమైన కార్యం జరిగించడం, అక్కడ ఇశ్రాయేలు సైన్యము ఆ యొక్క 5 రాజులు సైన్యాలను ఓడిస్తుంటే 5 రాజులు మట్టుకు ఒకరొకరు మాట్లాడుకొని వారు 5 పారిపోయేసి ఒక గుహలో దాక్కుంటారు. గుహలో దాక్కుని ఉండగా ఏమవుద్దంటే ఈ యొక్క ఇశ్రాయేలీలందరూ మొత్తం నిర్మూలన చేసేసి అంతలోపు ఏమవుద్దంటే మరి యెహోషువ దేవుని అడుగుతాడు, ఏమనంటే ప్రభువా మరి ఇదిగో ఈ యొక్క యుద్ధం చాలా బాగా జరుగుతుంది కనుక నువ్వు దయచేసి ఈ సూర్య నక్షత్రాన్ని చంద్రమండలమును నువ్వు నిలిపేసి అని అన్నప్పుడు ఆ విధంగా దేవుడు ఆ దినాన్ని పొడిగిస్తాడు, సూర్య నక్షత్రాన్ని నిలిపేస్తాడు, మరి చంద్రమండలమును కూడా ఎక్కడ ఈ రెండింటిని కూడా ఎక్కడ అక్కడ ఆపేస్తాడు. ఆ విధంగా ఏమవుద్దంటే వారి ఒక ఎక్స్ట్రా డే రావడం వల్ల ఆ మిగతా టైంలో వారికి నాన్ స్టాప్ ఫైటింగ్ చేసి వారు ప్రియమైన వాళ్ళారా కనీసం 36 అవర్స్ అంట, మినిమం 36 అవర్స్ వారు ఫైటింగ్ చేసి 5 రాజ్యాలను ఓడించేస్తారు, 5 రాజ్యాల సైనికులను ఓడించేస్తారు. ఓడించి మళ్ళా వారు తిరిగి ఇశ్రాయేల్ దగ్గరికి ఇశ్రాయేల్ దండు దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత అక్కడ యెహోషువకి కబురు సారీ సో యెహోషువ దగ్గరికి కబురు వస్తుంది, అయ్యా ఇదిగోండి 5 రాజులు వారు పలానా గుహలో ఉన్నారు అని కబురు వచ్చినప్పుడు వెంటనే యెహోషువ జనాలు పంపించి ఆ గుహలు వెంటనే మూసేసేయండి, ఆ రాజులు బయటికి రాకుండా మూసేసేయండి, తర్వాత ఆ సంగతి చూద్దాం అని. ఇంకా మిగతా సైనికులు కొందరు శత్రు సైన్యం నుంచి కొందరు వెళ్ళిపోతున్నారు కదా, వారి సొంత మరి ఊర్లోని వెళ్ళకముందే వెనకాల నుంచి తరుముకుంటా వెనకాల నుంచి కొట్టుకుంటూ వెళ్ళిపోండి అని యెహోషువ సైన్యం పంపించినప్పుడు ఆ విధంగా సైన్యం వెళ్ళి ఆ వెనకాల నుంచి కొట్టుకుంటా శత్రులందరూ నిర్మూలన చేసి వచ్చినప్పుడు యెహోషువ అంటాడు, సరే 5 తీసుకోండి అని చెప్తాడు. 5 తీసుకొచ్చిన 5 రాజు వచ్చిన తర్వాత వారి మెడ మీద ఈ యొక్క సైన్య మరి ఇశ్రాయేల్ యొక్క యుద్ధానికి వెళ్ళినటువంటి వారి యొక్క నాయకులను కాళ్ళు తీసి మెడ మీద పెట్టి మెడను తొక్కించి ఇగో ఈ విధంగా దేవుడు మీకు మీ శత్రులందరూ మీకు అప్పగిస్తాడని ఒక భరోసా ఇచ్చి ఒక సాదృశ్య రూపంలో వారిని ధైర్యపరిచి ఈ 5 రాజులని కొట్టి ఉరి తీసేస్తాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు 5 రాజులు ఉరి ఎలాడుతూ ఉంటారు.
సాయంకాలం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ 5 శవాలను కూడా దింపేసి ఏ గుహలో అయితే దాక్కున్నారో ఆ గుహలోనే వారిని వేసేసి రాళ్ల కుప్ప వేసేసి అక్కడ ఆ గుహను మూసేసినట్లుగా మన నేటి వరకు కూడా అది ఉన్నదని మరి ఈ యొక్క 20వ శతాబ్దంలో చాలా మంది మరి యొక్క తవ్వకాలలో ఉన్నటువంటి వారు చూసినప్పుడు ఆ 2 గుహలు దొరికాయంట ఆ యొక్క ప్రాంతంలో. మరి ఎక్కడైతే ఈ రాజులు ఉన్నారో అదే ప్రాంతంలో ఇప్పుడు పేరు వేరే ఉంది కానీ అదే ప్రాంతంలో 2 గుహలు దొరికాయంట. ఒక గుహ దగ్గర మట్టుకు రాళ్ళు ఒక కుప్పగా పేరు ఉన్నట్లుగా వారు సాక్ష్యాలు చెప్తున్నారు. సో కనుక బైబిల్లో ఉన్న ప్రతి సంఘటన, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా ఎంత వాస్తవికమైనదో అనేది చరిత్ర కూడా మనకు రుజువు చేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక విచిత్రమైన అంశం. ఫ్రమ్ ద కేవ్ విచ్ బికేమ్ ద గ్రేవ్, అంటే సమాధిగా మారిన గుహ. ఇది ఒక చాలా చక్కని అంశంగా మనం ఎప్పుడు ధ్యానం చేసుకోవచ్చు. ద కేవ్ విచ్ బికేమ్ ఎ గ్రేవ్. అక్కడ దాక్కున్నారు, ఎక్కడ దాక్కున్నారు అక్కడే వారి శవాలు మరి భూస్థాపన చేయబడిన విషయం అక్కడ చూస్తున్నాం. సో ఇది జరిగిన విషయం అన్నమాట. ఈ యొక్క రాజులను చంపేసి ఉరి తీసేసి గుహలు వేసేసి వాళ్ళని రాళ్లతో మూసేసిన తర్వాత అప్పుడు తిరిగి వారు ఇశ్రాయేలు దండునకు గిల్గాల్ యొక్క మన్య ప్రాంతమునకు వచ్చి వారు అక్కడ బస ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఓకే, ఇది 10వ అధ్యాయం జరుగుతున్నటువంటి ప్రాముఖ్య విషయం. ఈ 10వ అధ్యాయంలో మరి నేను ఈరోజు మీ వద్దకు తేబోతున్న అంశం ఏమిటంటే దేవుని పాత్ర. ఈ 10th చాప్టర్లో ద రోల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పాత్ర ఏంటి. ఈ ఇంత అద్భుతమైన విజయాలు ఇశ్రాయేలు చేయగలుగుతున్నారంటే అది వారి వల్ల కాదు, అది వారి సామర్థ్యం వల్ల, కేవలం వారి యొక్క శక్తి వలన, లేకపోతే వారి యొక్క తెలివితేటల వలన, వారి వ్యూహాల వల్ల కాదు. ఇది కేవలము దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప ఇటువంటి విజయాలు వారు సాధించలేరు. అంటే యెహోషువ ఇశ్రాయేలు యొక్క సైన్యము దేంతో సమాంతరంగా ఉందో తెలుసా? 5 రాజులకి ఎంత శక్తి సామర్థ్యం ఉందో 5గురు రాజుల యొక్క సామర్థ్యముతో సత్తా ఉన్నటువంటి సైన్యము యెహోషువ కింద ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల సైన్యం. అయితే ఈ క్రెడిట్ అంతా మరి ఇశ్రాయేలు సైన్యంకి వెళ్తుందా, యెహోషువకి వెళ్తుందా? అబ్బే, ఈ క్రెడిట్ అంతా కూడా మీ జాతికి నేను చూపించబోతున్నాను. ఇక్కడ కేవలం ఈ సైన్యం నిలబడింది. ఈ సైన్యము యెహోషువ మాటను బట్టి వెళ్ళింది. యెహోషువ సైన్యము కలిసి ముందుకు నడిచేది తప్ప అక్కడ కార్యం చేసిందంతా కూడా ఎవరో మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో కనుక ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలు జీవితంలో ఈ యొక్క అమోరీయుల యొక్క రాజుల యుద్ధములో ఈ 10వ అధ్యాయములో దేవుని పాత్ర ఏంటో మనం ధ్యానం చేయబోతున్నాం. కనుక అక్కడ ఆనాడు ఆ విధంగా దేవుడు ఇశ్రాయేలు జీవితంలో, ఇశ్రాయేలు యొక్క మరి చరిత్రలో ఎన్నో పాత్రలు దేవుడు పోషించాడు. చాలా అనేకమైన పాత్రలు పోషించాడు. ఆ విధంగా పోషించిన దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన పాత్రను పోషిస్తానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి మనం చేసుకున్నాను. 8 పాత్రల గురించి మనం ధ్యానం చేద్దాం. ద 8 రోల్స్ ప్లేడ్ బై గాడ్ ఇన్ చాప్టర్ 10 ఆఫ్ జాషువా. యెహోషువ గ్రంథములో దేవుడు మరి వహించిన 10 పాత్రలు. ఇది నా అంశం. ద 8 రోల్స్ ఆఫ్ గాడ్ ఇన్ చాప్టర్ 10. నంబర్ 1, ఫస్ట్ రోల్, మొదటి పాత్ర మనం కనుక గమనించినట్లయితే అక్కడ 1వ వచనం, 10వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 1వ వచనం చాలా పెద్ద వచనం కనుక జస్ట్ ఎట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద వర్స్, ఆ 1వ వచనం యొక్క చివరి భాగానికి వెళ్ళినట్లయితే అక్కడ మనం చూసినట్లయితే ఏమన్నాడంటే, యెరూషలేము రాజైన అదోనీసెదెకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిరి. నంబర్ 1, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గాడ్ ఇన్ చాప్టర్ 10? నంబర్ 1 ఏంటంటే దేవుడు ఈ యొక్క యెరూషలేము రాజు అయినటువంటి అదోనీసెదెకునకు దేవుడు ఏం చేశాడు? ఆయనకు, ఆ యెరూషలేము రాజుకు, ఆ జనాంగములకు, ఆ సైన్యమునకు, వారందరికీ కూడా దేవుడు ఏం కలిగించాడంటే మిగుల భయం కలిగించాడు. Praise the Lord. God instilled fear in the heart of the enemy. Amen. God will instill fear in the heart of your enemy. నీకు విరోధముగా, నీ విరుద్ధముగా, నీకు ఎదురుగా ఎవరైతే నేను బెదిరిస్తూ నీ ఎదురు నిలబడుతున్నారో, నేను సవాలు చేస్తున్నారో, అన్యాయంగా నేను సవాలు చేస్తున్నారో, అన్యాయంగా అక్రమం చేస్తూ ఉన్నారో, నీ ఎదుట వారు నిలబడడానికి యోగ్యత లేని వారు కానీ వారు నీ ఎదుట నిలబడి నిన్ను బెదిరిస్తూ నీ అభ్యంతపరచుచు నిన్ను సవాలు చేస్తున్నారో, దేవుడు ఏమంటాడంటే వారికి నీ మీద భయం కలిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. God has instilled fear in the heart of the enemy. సో కనుక దేవుని యొక్క పాత్ర ఏంటి? వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ గాడ్ అంటే మన లైఫ్ లో మన శత్రువునకు మన మీద భయం కలిగేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎంత అద్భుతమైన మాట కదా. కనుక మనం శత్రువుకి భయపడాల్సిన అవసరము లేదు. పదే పదే ఈ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం మొదలుకొని ఏమిటి మరి అనేక భాగాల్లో ఇక్కడ 10వ అధ్యాయంలో కూడా దేవుడు చెప్తున్నాడు, యెహోషువ
భయపడవద్దు, యెహోషువ భయపడవద్దు, ఏమాత్రం దిగులు పడవద్దు, చింతపడవద్దు అని దేవుడు అనేక మార్లు ఇప్పటికే ఈ 10వ అధ్యాయం వరకు కూడా కనీసం ఒక 4 సార్లు దేవుడు చెప్తున్నాడు, భయపడవద్దు, 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 భయపడవద్దు అని. హల్లెలూయా. ఎందుకంటే మీరు భయపడవద్దు, ఎందుకంటే మీ భయాన్ని వాళ్ళకి ఇచ్చాను. మీ శత్రువులు మిమ్మల్ని గురించి భయపడుతున్నట్టుగా చేశాను కనుక మీరు ధైర్యంగా ఉండండి, మీరు భయపడవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. సో దేవుడు మన జీవితంలో వహించే మొట్టమొదటి పాత్ర ఏమిటంటే, ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శత్రువుకి మన మీద భయం కలిగేటట్టుగా దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు వాళ్ళు మాటలతో ఫస్ట్ వాళ్ళు రెచ్చిపోతారు, కొన్నిసార్లు వాళ్ళు సింహంలాగా గాంటిస్తారు. కానీ ఆ టైం మనం మౌనంగా ఉండి దేవుని మీద ఆధారపడి, ప్రభువా నువ్వు సాయం చేయి, నువ్వే చూసుకో ప్రభు అని మనం దేవుని మీద నిజంగా మనస్పూర్వకంగా విశ్వాసంతో దేవుని మీద మనంగానే వదిలేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా మన శత్రువుకి మన మీద భయం కలిగేటట్టుగా చేస్తాడని నేను మనం చేసుకుంటున్నాను. కొన్ని సందర్భాలలో ఏమిటి మరి మనమంటే పడినటువంటి వారితో మాట్లాడినప్పుడు, మనమంటే పడినటువంటి వారు మరి మన గురించి మరి చెడ్డగా మాట్లాడుకున్నప్పుడు, సరే మీటింగ్ పెడదాం అనుకున్నప్పుడు, మరి నేను వారితో కలవడానికి వెళ్ళినప్పుడు రాత్రంతా కూడా ప్రార్థన చేసి, కొంతసేపు ప్రార్థన చేసి, దేవుని పలా వ్యక్తి కలవబోతున్నాను, నేనంటే చాలా కోపంగా ఉన్నాను, నేనంటే ఎందుకు అభ్యంతరం ఉన్నారు, మరి చాలా రెచ్చిపోతున్నారు, రేపు కలవబోతున్నా అన్నప్పుడు నెక్స్ట్ డే వెళ్ళేసరికి ఏమైందంటే, అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు అసలు చాలా అంటే ఫోన్లో మనిషి కనపడినంత వరకు కూడా ఫోన్లో చాలా రెచ్చిపోయి భయంకరంగా ప్రబలి చాలా మాట్లాడినారు. ఇన్ పర్సన్ టు పర్సన్, ఇన్ ఫేస్ టు ఫేస్ అక్కడ కూర్చునేసరికి ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతంగా ఏం జరిగిందంటే, వాళ్ళు అంత రివర్స్ అయిపోయేసి, అయ్యగారు మీ మీద మాకు ఏమీ లేదండి, అసలు మీరంటే మాకు చాలా ఇదండి అర్థం నుంచి మొదలెట్టి నేను ఆశ్చర్యపోయాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన శత్రువులను దేవుడు మిత్రులుగా చేయగలడు, మన శత్రువులకి మన మీద భయమును కలిగించగలడు. ఇది మొదటి పాత్ర. ద ఫస్ట్ రోల్ ఆఫ్ గాడ్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ చాప్టర్ 10 బట్ ఆల్సో ఇన్ అవర్ లైఫ్ ఏమిటంటే, మన శత్రువులకి మన మీద దేవుడు భయాన్ని కలిగిస్తాడు. కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే రెండో పాయింట్లోకి వెళ్దాం. రెండో విషయం మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మనము 8వ వచనానికి వెళ్దాం. అక్కడ ఏమన్నాడంటే, మరి యెహోషువతో ఈ మాట్లాడినాడు, వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడను నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవిచ్చెను. ప్రైజ్ గాడ్. దేవుని పాత్ర ఏమిటి? నంబర్ 2, ఈ 10వ అధ్యాయంలో దేవుని పాత్ర ఏమిటంటే, వారిని నీ చేతికి నేను అప్పగించి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట మీరు ఆలోచించాలి. సో మనం చదువుతాం, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. సో దేవుడు చేసిన పని ఏంటి తెలుసా? ఇక యుద్ధం ఇంకా జరగలే, యుద్ధం ఇంకా ప్రారంభం కాలే, యుద్ధ రంగంలో ఇంకా చెప్పాలంటే వారు రెడీగా ఉన్నారు, కానీ యాక్షన్ స్టార్ట్ అవ్వలే. కానీ ఒక ఆలోచన, మరి ఒక అలవాటు ఉంది యెహోషువకి, ఏంటంటే దేవా ఏం చేయమంటా, యుద్ధానికి వచ్చాను, మరి ఒప్పందం బట్టి గిబియోనీయులు నాకు కౌలు పెట్టారు, వారితో అనుకున్న ఒప్పందం బట్టి మీ నామము మాకు అవమానం కలగకూడదు కనుక నేను వచ్చాను ప్రభా, ఏంటి ప్రభా ఏం చెప్పు పరిస్థితి ఏంటన్నప్పుడు దేవుని కన్సల్ట్ చేసే జీవితం యెహోషువకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే అప్పుడు దేవుడు చెప్పాడు, ఏం పర్లేదు యెహోషువ, నువ్వు భయపడవద్దు, వారికి భయపడవద్దు, ఆల్రెడీ నీ చేతికి వారిని అప్పగించున్నానని చెప్పాడు. యుద్ధం ఇంకా స్టార్ట్ కాలే, ఒక బాణం వదలలే, ఒక బాంబు వదలలే, ఒక గాయం, ఒక ఖడ్గం ఇంకా దూయలేదు. అయినా ముందుగానే దేవుడు చెప్తాడంటే, ఐ హావ్ హ్యాండెడ్ ఓవర్ ఎనిమీ ఇన్ యువర్ హ్యాండ్స్ అని అంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నంబర్ 1, మన గురించి మన శత్రువు భయపెట్టేట్టుగా దేవుడు చేస్తాడు. నంబర్ 2, మన శత్రువులను మన చేతికి అప్పగిస్తాడు. ఆమేన్. మనం శత్రువులను మన చేతికి అప్పగిస్తాడు అంటే అర్థం ఏంటంటే, మనం వారికి భయపడాల్సిన అవసరము లేదు. వీ నీడ్ నాట్ ఫియర్ అవర్ ఎనిమీ, వీ నీడ్ నాట్ ఫియర్ అవర్ అపోజిషన్. మన ఎదురుగా ఉన్నవారు, మన వ్యతిరేకంగా ఉన్నవారు, మన మీద ప్రతిదండన చేస్తున్నవారు, మన మీద మరి రకరకాల వ్యూహాలు పన్నాగాలు అల్లుకొని మన మీద ఎప్పుడు దాడి చేసి మన మీద ఎప్పుడు విరుచుకుపడదామా అని ఎదురు చూస్తున్న వారు ఉంటారు కదా, వారి గురించి అసలు చింతపడాల్సిన అవసరం లేదు. గాడ్ విల్ లుక్ ఆఫ్టర్ దెమ్, గాడ్ విల్ డీల్ విత్ దెమ్. వారిని దేవుడు నీ చేతికి అప్పగించి ఉన్నాడని ప్రభు సెలవిస్తున్నాడు. ఎంత అద్భుతమైన ఇది మామూలుగా వీలవుతుందా? ఏంటి, మనం ఎవరినైనా మనుషులు మన చేతులు తీసుకోగలమా? మనుషులు మన చేతికి అప్పగించబడతారా? మనుషులు మన చేతికి అప్పగించబడగలరా అంటే ఇది ఎవరి వల్ల సాధ్యమో కాదు. అందుకనే యెహోవా ఇల్లు కట్టని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమని చెప్పారు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమని చెప్పారు. అలాగే దేవుడు యుద్ధము చేయని ఎడల యుద్ధము యెహోవాదే అని మనం కూడా ప్రకటించని ఎడల ఏ యుద్ధములో ఎవరు మట్టుకు గెలవగలరు? ప్రియమైన వాళ్ళారా, ఆలోచించాలి. అందుకని దేవుని యొక్క పాత్ర ఏమిటంటే, మన శత్రువుని మన చేతికి అప్పగిస్తారు. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమైందో తెలుసా? మరి దేవుడు మనం ఏం చేశారంటే, మన శత్రువును మన పాదముల కింద
దేవుడు పెట్టి ఉన్నాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన అంతా కూడా ఏంటంటే ఖడ్గవాత, కత్తివాత, ఖడ్గము దీని ద్వారా, అందుకనే నీ చేతికి అప్పగిస్తాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడంటే ఓకే మరి అపవాదిని, మీ శత్రువు అయిన అపవాదిని మీ పాదముల కింద ఆయన అణిచివేసి ఉన్నాడు అని చెబుతున్నాడు. శీఘ్రముగా అతను తొక్కివేయబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఓల్డ్ టెస్టమెంట్ వాజ్ వెన్ ద ఎనిమీస్ వర్ హ్యాండెడ్ ఓవర్ టు అవర్ హ్యాండ్స్, బట్ ఇన్ న్యూ టెస్టమెంట్ ద ఎనిమీ ఇస్ అండర్ అవర్ ఫీట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సాతాను గాడు మన శత్రువు, వాడు మన కొత్త నిబంధనలో వాడు మన పాదాల కింద ఉన్నాడు. అంటే ఎంత అధికారం ఎందుకో తెలుసా? బికాజ్ యేసు ప్రభు వారు శిలువ మరణం పొందారు, ఆయన మరి మరణము జయించి లేచారు, పరలోకానికి వెళ్ళారు, తన పరిశుద్ధాత్మను పంపారు. ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ సో మచ్ దట్ టుడే ఇన్ ద న్యూ టెస్టమెంట్ టైమ్స్ ద ఎనిమీ ఆఫ్ అవర్ సోల్ ఈస్ అండర్ అవర్ ఫీట్. మన పాదముల కింద దేవుడు వాటిని పెట్టి ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో కనుక దేవుని పాత్ర ఏంటో గమనించండి. అర్థం చేసుకున్నారా? దేవుడు మన జీవితంలో ఎటువంటి పాత్ర వహిస్తున్నాడో అర్థం చేసుకున్నారు. యేసయ్య సాతాను తల చెత్తగొట్టేశాడు. మనం చేసిన పని ఏంటంటే వాడి తోకల మీద తొక్కేయడం, అంతే. దాని మించినది ఏమి. మనకి విజయోత్సవం చేయాలి. జయము యేసయ్య ఇచ్చేశాడు, యేసయ్య సాధించేశాడు, మనకి ఇచ్చేసాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు యేసయ్య ఇచ్చిన జయాన్ని ఉత్సవం చేసుకోవాలి. వి మస్ట్ ట్రయంఫ్ ఇన్ ద విక్టరీ దట్ జీసస్ గేవ్ us when he conquered sin and death. ఆమేన్. హల్లెలూయా. సో కనుక ప్రియమైన వాళ్ళారా, మనం దేవుడి యొక్క పాత్ర, రెండో పాత్ర చూసినట్లయితే మన చేతికి పాత నిబంధన ప్రకారం వాళ్ళ చేతికి శత్రువుని అప్పగించాడు. క్రొత్త నిబంధన ప్రకారం మన శత్రువుని మన పాదముల కింద దేవుడు అంచివేసి మన పాదాల కిందకి అప్పగించి ఉన్నాడు. ఇది రెండవ పాత్ర. మూడవ పాత్ర మనం గమనించినట్లయితే మనము 10వ వచనానికి వెళ్దాం. 10వ వచనం చూడండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం. అక్కడ అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా, ప్రైజ్ ద లార్డ్, యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేశాను. సో నెంబర్ 2, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గాడ్ ఇన్ చాప్టర్ 10? ఆ 10వ అధ్యాయంలో దేవుని యొక్క పాత్ర ఏంటంటే అక్కడ శత్రువుని కలవరపరిచాడు. గాడ్ కన్ఫ్యూజ్డ్ ద ఎనిమీ. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. ఈవెన్ ద ఎనిమీ కెన్ బి కన్ఫ్యూజ్. సాతానుగాడు కూడా కన్ఫ్యూజ్ కాగలడు. మనం నమ్మాలే తప్ప, దేవునికి అప్పగించాలి తప్ప, దేవుడిని పోరాడడానికి దేవుని అనుమతించాలి తప్ప, దేవుడికి మన యొక్క యుద్ధము అప్పగించాలి తప్ప ఏమండి వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. చూడండి, మనకు ఒక హిస్టారిక్ ఫేమస్ బ్యాటిల్ బైబిల్లో ఉంది కదా, 1-to-1 బ్యాటిల్. ఏంటది? దావీదు గొలియాతు బ్యాటిల్. అక్కడ గొలియాతు కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఒరే ఏంట్రా, ఇంత ఆజానుబాహుడు నేను, ఇంత పరాక్రమశాలిని నేను, నువ్వు కుక్కను కొట్టినట్టు కర్ర తీసుకొని రాళ్ళు తీసుకొని వస్తున్నావు, ఏంట్రా నీ సంగతి అసలు అని వాడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. కన్ఫ్యూజ్ అయిపోయేసి చాలా ఆవేశభరితుడైపోయేసి రెచ్చిపోయేసి, రా అసలు నీ సంగతి చూస్తాను, నీ తాట తీస్తాను, నేను మొక్కలు చేసి పక్షులకి ఎగరేస్తాను అని చాలా గొప్పలు పోయాడు. అంటే ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఆయన వాడు అనుకున్నాడు మరి పెద్ద మరి సర్వాంగ కవచం వేసుకొని, ఒక ఈట పట్టుకొని, కత్తి పట్టుకొని, డాలు పట్టుకొని, పెద్ద హెల్మెట్ వేసుకొని, శిరస్థానం వేసుకొని ఒకడు సైనికుడు పరాక్రమశాలి ఎదురొస్తాడు అనుకుంటే ఒక బచ్చగాడు ఎదురొచ్చాడు. ఏంటి? బచ్చగాడు, పిల్లవాడు ఎదురొచ్చాడు. ఓకే, మరి ఆఫ్టర్ ఆల్ 17 years అప్పుడు ఆయన వయసు రమారమి అనుకుందాం. సో 17 సంవత్సరాల బాలుడు, వీడు పరాక్రమశాలుడు, నియర్లీ 11 to 12 feet ఎత్తున్నవాడు. ఈ అబ్బాయి 5.9 feet ఉన్నవాడు. ఓకే, ఆల్మోస్ట్ డబుల్ ద హైట్ ఉన్నవాడు. తీరు చూస్తే దావీదు యొక్క విశ్వాసం, యుద్ధం యెహోవాతే, నేను జీవము గల దేవుని నామములో వచ్చుచున్నానని చెప్తూ దావీదు ముందుకు వచ్చినప్పుడు ఏమైందంటే ఇది కన్ఫ్యూజ్ అయిపోయాడు. The enemy will be confused when you proceed with faith. విశ్వాసంతో నువ్వు అడుగు ముందుకేసినట్లయితే నీ శత్రువు నీకు భయపడిపోతాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. శత్రువు అనుకుంటాడు అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు మూసేసాను, వీళ్ళు క్లోజ్ చేయొచ్చు అనుకున్నాడు. ఎర్ర సముద్రం ఒడ్డు దగ్గర ఇశ్రాయేలు అందరూ చేరినప్పుడు ముందు సముద్రం, వెనకాల సైన్యం. సాతాను అనుకున్నాడు అయిపోయింది, ఇప్పుడు దొరికారు నాకు అనుకున్నాడు. కానీ దేవుడు అప్పుడే అతీతమైన కార్యాలు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, కనుక మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మన జీవితంలో కూడా ఏమిటి మరి శత్రువుని కన్ఫ్యూజ్ చేస్తారు. ఏమైంది? ఎర్ర సముద్రం దగ్గర ఎలా కన్ఫ్యూజ్ అయ్యారు? సడన్ గా ఇశ్రాయేలుకి మరియు ఐగుప్తు మరి సైన్యమునికి మధ్యన ఒక మేఘస్తంభం వచ్చేసింది, ఏమంటే వెలుగు స్తంభం వచ్చేసింది, అగ్నిస్తంభం నిలబడిపోయింది. వాళ్ళు భయపడిపోయారు, ఉండిపోయారు. ఇంతలో ఒక ఎర్ర సముద్రం తెరిచారు దేవుడు. ఇశ్రాయేల్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ స్తంభం ఆగిపోయింది. ఏమంటే అప్పుడు వీళ్ళందరూ తరడం మొదలెట్టారు. ఈ సైన్యం అంతా కూడా ఏమిటి వాళ్ళు ఇశ్రాయేలుకి సముద్రం తెరుచుకుని
ఉంది కదా, ఈ యొక్క గోడలు ఉన్నాయి, మనము దాటి వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. వచ్చారు, నిలువుగా 70 అడుగులు ఎత్తు నుంచి నీళ్లు పడినప్పుడు మొక్కలైపోయి చెదరైపోయేసి మరి ఎక్కడో అక్కడ ఎముకలు ఇరిగిపోయి అక్కడ సర్వనాశనం అయిపోయారు. హల్లెలూయా. దేవుడు శత్రుని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఎర్ర సముద్రము అలా 2 పాయలైపోయిన దృశ్యము ఎవరు చూడలేదు. ఇశ్రాయేలీలు, ఫరో సైన్యము, ఫరోలు తప్ప ఎవరు చూడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ విల్ కన్ఫ్యూజ్ యువర్ ఎనిమీ. ఇది మనం గమనించాల్సిన 3వ విషయం. దేవుని పాత్ర ఏమిటి మన జీవితంలో? దేవుడి పాత్ర, మన శత్రువుని దేవుడు కన్ఫ్యూజ్ చేస్తాడు, చేయగలడు. ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద దృఢమైన విశ్వాసం పెట్టాలి, ఆయన మీద పూర్తి నమ్మికను ఉంచినట్లయితే తప్పనిసరిగా దేవుడు మరి ఆయన మన పక్షమున ఆయన యుద్ధం చేస్తాడు, మన పక్షమున మన శత్రువుతో ఆయన డీల్ చేస్తాడనే విషయాన్ని మనం చేసుకుంటున్నాను. ఇది 3వ విషయం. 4వ విషయం మనం గమనించినట్లయితే మన 11వ వచనానికి వద్దాం. 11వ వచనములో నేను మధ్య భాగం నుంచి చదువుతున్నాను. యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పాత్ర ఏమిటి? దేవుని యొక్క పాత్ర 10వ అధ్యాయంలో దేవుని పాత్ర, ద రోల్ ఆఫ్ గాడ్ ఇన్ చాప్టర్ 10 ఆఫ్ జాషువా. ద సేమ్ గాడ్, ద రోల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. ఏం చేస్తాడంట? ఇక్కడ 4వ విషయం చూసినట్లయితే ఇక్కడ శత్రు సైన్యం మీద వడగండ్లు పడేటట్టుగా దేవుడు చేశాడు. వడగండ్లు పడేటట్టుగా దేవుడు చేశాడు. విచిత్రం ఏంటి తెలుసా? అక్కడ ఇశ్రాయేలు సైన్యం ఉంది, ఇక్కడేమో మరి అమోరీయుల సైన్యాలు ఉన్నారు, అందరూ మరి పోరాడుతున్నారు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు, అంటే అందరూ గుంపులో ఉన్నారు కదా. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే దేవుని ప్రణాళికలు అలా ఉంటాయి. వడగండ్లు పడ్డాయి, అందరూ కలిసిమెలిసి యుద్ధం చేస్తున్నారు, అక్కడక్కడ ఎదురు యుద్ధం చేసుకుంటున్నారు. మరి ఈ వడగండ్లు ఎవరి మీద పడాలి? పడితే అందరి మీద పడాలి కదా. అంటే ఇశ్రాయేలీలు మరి అమోరీయులు అందరూ కలిసి దగ్గర పోరాడుతున్నప్పుడు వీడి మీద వాడి మీద ఎవరి మీద పడాలి కదా. కానీ అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఆ వడగండ్లు ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే ఈ వడగండ్ల విషయంలో ఏమంటే కనీసం ఒక 7 అద్భుతాలు జరిగాయి. జస్ట్ ఆ ఇన్సిడెంట్ లో, ఆ ఒక్క వచనములో ఏ వచనం అంటే చూడండి, అక్కడ 11వ వచనంలో ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో కనుక ఈ 11వ వచనములో ఆ ఒక్క 2 ఫ్రేజ్ లో 7 అంశాలు ఉన్నాయి. సో అది తర్వాత నీ ధ్యానం చేసుకోండి. కానీ నా అంశము చూసినట్లయితే దేవుడు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క పాత్ర ఏంటి? ఈ యొక్క 4వ పాయింట్ ఏమని చూస్తున్నామంటే ఆ వడగండ్లు సరిగ్గా శత్రువుల మీద పడ్డాయి. అంటే నేను ఒకవేళ శత్రువు పోరాడుతాం అనుకోండి, కత్తి చేస్తున్నాం అనుకోండి, అయితే వడగండ్లు వచ్చిపోయి నేను తిరిగినా ఆ వడగండు కూడా సరిగ్గా ఏదో మరి GPS అనుకుందామో లేకపోతే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అనుకుందామో, ఆ వడగండ్లు సరిగ్గా శత్రువు మీద పడే తప్ప ఇశ్రాయేలుల మీద పడలేదంట. ఇదే ఒక అద్భుతం అన్నమాట. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత అద్భుతం మాట చూశాడా. అంటే ఇద్దరు పక్కపక్కనే ఉన్నా ఒకడి మీద పడ్డాయి. ఎవరి మీద? అది శత్రువు మీద పడ్డాయి. దేవుడు ఆ విధంగా తన పాత్రను ఆయన పోషించినట్టుగా మనం చూస్తున్నాం. సో గాడ్ ensured that the hailstones fell only on the enemy, not a single stone fell on the people of the army of Israel. ఇశ్రాయేలీయుల మీద ఏ ఒక్కరి మీద కూడా ఆ వడగండ్లు పడలేదంట, కేవలం శత్రువు మీద పడ్డాయి. సో కనుక గుర్తుంచుకోరండి, దేవుని యొక్క పాత్ర ఏంటో తెలుసా? శత్రువు మీద దేవుడు టార్గెట్ పెడతాడు, శత్రువు మీదే దేవుడు తన అస్త్రాన్ని అతడు తిప్పుతాడు, దేవుడు శత్రువు మీదే తన ఫోకస్ పెడతాడు. మనం నమ్మాలి, విశ్వసించాలి, భయపడకుండా దేవుని యందు మనం మరి నిరీక్షణ ఉంచాలి. వెయిట్ ఫర్ గాడ్స్ టైం. అందుకనే ప్రాణమా నువ్వు వేళ కుంగి ఉన్నావు అని కీర్తనకారుడు అంటున్నాడు కదా. ఓ మై సోల్ వై ఆర్ దౌ సాడ్ అండ్ వీరీ వితిన్ యు అని అంటున్నాడు. ఓ ప్రాణము నువ్వు వేళ నాలో కృంగి ఉన్నావు నా కనుక దేవుడిని యెహోవా మీద నమ్మికించని చెప్తున్నాడు కదా. మనం కూడా మన దేవుని నమ్మికించినట్లయితే దేవుడు మనల్ని కాదు, మనతో పోరాడుతున్న శత్రువు మీద దేవుడు యుద్ధం చేస్తాడంట. ఇది 4వ పాత్ర, అద్భుతమైన పాత్ర. ఆ యొక్క చూడండి, ఈ యుద్ధంలో యెహోషువకు గాని ఇశ్రాయేలీయులకు గాని మహిమ రాకుండా దేవుడు చాలా అద్భుతంగా ఏర్పాటు చేశాడు. ఇక్కడ 5 సామ్రాజ్యాలు, 5 రాజుల 5 సైన్యాలు అక్కడ వస్తే ఒకే ఒక సైన్యం, ఇశ్రాయేల్ సైన్యం దాన్ని ఎదురు నిలబడగలదా? అసలు 1:5 రేషియో ఏమైనా సరిపోద్దా? గిబియోనీలు ఉన్నారు కానీ అక్కడ గిబియోనీలు పోరాడినట్టు ఏం లేదు, అక్కడ అంత ఇశ్రాయేలు పోరాడినట్టే ఉంది. ఏమిటి కనుక 1:5 రేషియో మోస్ట్ ఆడ్ రేషియో కదా. 5 ముందు ఒకడే నిలబడతాడు. ఇది సినిమాల్లోనూ ఎక్కడో ఇమాజినేషన్ లో చూస్తాం తప్ప రియాలిటీలో చూడం. కానీ 5 సైన్యాలను 5 సామ్రాజ్యాలను ఓడించగలిగే ఆ యొక్క సత్తా ఇశ్రాయేలుకి లేదు. కానీ
ఇశ్రాయేలు నమ్ముకున్న దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం బట్టి, ఆయన శక్తి సామర్థ్యాన్ని బట్టి ఈ విజయం జరిగినది, వచ్చినది అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ మాట రచింప చేశాడు. ఇది మనిషి వల్ల కలిగిన జయం కాదయ్యా, ఇదేదో ఇశ్రాయేలు మేము చంపాం, మేము సాధించాం, ఒక్కడే 5 కొట్టేసాం అని గొప్పలు పోవడానికి కాదు. ఇది దేవుని వల్ల జరిగిన దేవుని పాత్ర. దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ గాడ్ అని చెప్పడానికి ఆ 11వ చివరి భాగంలో ఏమన్నాడు చూడండి. అక్కడ ఏమన్నాడంటే, ఇశ్రాయేలీల కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. సో ఎవరికి మహిమ వచ్చింది? ఇశ్రాయేలీల యొక్క కత్తివాతక, లేకపోతే మరి దేవుడు పంపిన వడగండ్లుకా, లేక వడగండ్లు పంపిన దేవునికా? ఎవరికి మహిమ వచ్చిందంటే దేవునికే మహిమ వచ్చినది. హల్లెలూయా. The role of God will increase in your life when you give guarantee to God that you will glorify His name. దేవుని నామాన్ని నువ్వు మహింపరుస్తావు అనేటువంటి భరోసా, నీవు నిశ్చయత నువ్వు ఇవ్వగలిగితే తప్పనిసరిగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఎందుకు ఈరోజు మన జీవితాలు అద్భుతాలు జరగడం లేదు, ఎందుకు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరగడం లేదంటే కారణం ఏంటి? వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రామిస్ గాడ్ ద గ్లోరీ దట్ ఈస్ డ్యూ టు హిమ్. దేవునికి రావాల్సిన మహిమ మనము గ్యారంటీ చేయలేకపోతున్నాం. ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు మనం క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నాం, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మనము పేరు కొట్టేయాలని చూస్తున్నాం, ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు నేను ప్రార్థించానండి, దేవుడు కార్యం చేశానండి, నేను నిలబడ్డానండి, దేవుడు నిలబెట్టాడండి, ఇలాగ నేను, నాది, నాకు, నేను, నా ప్రార్థన, నేను ప్రార్థించగా అనేది ఎక్కువ అవుతుంది తప్ప నేను ఏం చేయలేదండి, నేను నిమిషం మాత్రం వాడిని, నేను గడ్డిపు వంటి వాడిని, నీవు మరి ఆవిరి వంటి వాడిని, నీటి బుడగ వంటి వాడిని, నాదేం లేదయ్యా, నేను జస్ట్ చిన్న ప్రార్థన చేశాను కానీ కార్యం చేసింది దేవుడే అని చెప్పగలుగుతున్నామా? ఆర్ వి ఏబుల్ టు గ్లోరిఫై గాడ్? ఆర్ వి ఏబుల్ టు గివ్ గాడ్ ద గ్లోరీ? మనం దేవునికి మహిమ ఇవ్వగలుగుతున్నామా? మన జీవితంలో రహస్యం చెప్తాను వినండి. మీ జీవితాల్లో, మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే, ఆశ్చర్యకార్యాలు జరగాలంటే, మహత్కార్యాలు జరగాలంటే దేవునికి మహిమ వచ్చేటట్టుగా మనము దేవునికి నిశ్చయత కలిగించాలి. ఓకే, వెన్ యు గివ్ అష్యూరెన్స్ దట్ గాడ్ విల్ బి గ్లోరిఫైడ్ through your life, then God will do amazing things in your life. Amen. Glory to God through your life, miracles by God in your life. ఇది ఈక్వేషన్ అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, గ్లోరీ, ఇఫ్ యూ కెన్ గివ్ గ్లోరీ టు గాడ్ త్రూ యువర్ లైఫ్, దెన్ గాడ్ విల్ రిలీజ్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, ఈ రెండు కలిసి ఈడు జోడుగా ఉంటాయి అన్నమాట. ఇది కానీ లేకపోతే మనము మరి అద్భుతాలు మిస్ అయిపోయే ప్రమాదం ఉన్నదని ప్రభు పేట నేను మీకు మనం చేసుకుంటున్నాను. సో కనుక ప్రియమైన వాళ్ళారా, మరి దేవుని యొక్క పాత్ర ఏమిటి అని మనం చూసినట్లయితే 4వది మరి ఆయన మరి వడగండ్లను పంపి అక్కడ అమోరీలు సైన్యములను 5 రాజుల సైన్యం వడగండ్ల చేత మరి అక్కడ చంపించినట్లుగా మనం చూస్తున్నాం. గాడ్ విల్ డూ వార్ ఆన్ యువర్ బిహాఫ్. దేవుడు ఎలాగ చేస్తాం? అక్కడ యెహోషువ అడిగాడా, దేవా మేము యుద్ధం చేస్తాం, మరి నీ సహాయం చేయని అడిగాడా? దేవుడు చెప్పి నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను, వెళ్ళు అన్నాడు. అలా యెహోషువ సైన్యం వెళ్ళింది, ధైర్యం కలిగి వెళ్ళింది, దేవుడు చూసుకున్నాడు. యెహోషువ అడిగాడు, ప్రభా నువ్వు వస్తావు కానీ మరి ఎలా పంపిస్తావు? పైనుంచి వడగండ్లు అయ్యే, పక్క నుంచి బాణాలు వేస్తావు, పక్క నుంచి మేము బాణాలు అయ్యగా పైనుంచి నువ్వు వడగండ్లు పంపగా అద్భుత విజయం అని యెహోషువ ఏమని చెప్పాడా? డోంట్ గివ్ ఐడియాస్ టు గాడ్. దేవునికి ఎప్పుడు కూడా ఆలోచనలు ఇవ్వకండి. ఆయన పేరే ఆలోచనకర్త, మనం సృష్టించిన వాడే సృష్టికర్త. ఆయనకి మనం ఏంది ఆలోచన ఇచ్చేది? ఆయన చెప్పినట్టు చెయ్యి, ఆయన ఎలా చేయాలో చేస్తాడు. ఏ దిక్కు నుంచి సహాయం వస్తుందో వస్తాడు. ఎవరి దగ్గర నుంచి దేవుడు సహాయం పంపిస్తాడో మనం చెప్పలేం. ఎవరి దగ్గర నుంచి దేవుడు ప్రేరేపిస్తాడో ఎవరు ఊహించలేం. ఎవరి నుంచి మనకి ఏ సహాయం, ఏ దిక్కు నుంచి మనకి ఏ సహాయం వస్తుందో ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్స్ నాట్, వీ కెనాట్ ఇమాజిన్. అందుకని నేను దేవా మరి నాకు సహాయం పంపించు, ఈ సహాయం పంపించాడు, దేవా ఇది కట్టాలి, ఇప్పుడు మందిరం కట్టాలి, ఆలయం కట్టాలి, ఎలాగ చేస్తావు, నీ సహాయం పంపించాడు అన్నాను తప్ప పలానా రీతిలో పలానా విధంగా ఆ విధంగా వాళ్ళు ఇచ్చినట్టుగా చేయి, తెచ్చినట్టుగా చేయని ప్రార్థన చేయట్లేదు. దేవా నీ మందిరం కట్టాలి, నీవే సహాయం చేయ ప్రభా అని ప్రభు మీద ఆధారపడుతుంది. లీవ్ ద మెథడాలజీ టు గాడ్. ఓకే, షో యువర్ ఫెయిత్ ఆన్ గాడ్ అండ్ లెట్ గాడ్ డూ హిస్ ఓన్ వే. చూడండి, అక్కడ ఇశ్రాయేలీయులు కూడా మాంసం కావాలన్నారు కానీ ఏంటి ప్రతిరోజు మరి అన్ని లక్షల పూరేలను మరి పంపించమని చెప్పారా? లేదు, దేవుడు పంపించాడు అంతే. మాకు ఆహారం కావాలన్నారు కానీ ఉదయాన్నే మన్నా ఆ విధంగా ఉదయాన్నే లేచి వారు డేరాలో నుంచి గుడారాల నుంచి బయటికి రాగానే నేల మీద మన్నా ఉన్నప్పుడు ఏరుకున్నట్లుగా వాళ్ళు అడిగారా? దేవుడు అనుగ్రహించాడంతే. మరి వర్షం మాకు నీళ్లు కావాలన్నప్పుడు ఆకాశం నుంచి ఏమైనా ట్యాప్ ఇప్పాడా? కాదు కదా. దేవుని పద్ధతి ఎప్పుడు డిఫరెంటే. దేవుని యొక్క సిస్టమ్ ఆఫ్ ఆపరేషన్ ఇస్ ఆల్వేస్ డిఫరెంట్.
దేవుడు పనిచేసే విధానం ఎప్పుడు కూడా విభిన్నంగా ఉంటుంది. ఏం చేశాడు? ఆకాశం నుంచో ట్యాప్ ఇప్పడం కాదు, కానీ బండల నుంచి నీళ్లు రప్పించడం చేశాడు. దేవునికి మహిమ వచ్చేటువంటి ఆ యొక్క పరిస్థితి నువ్వు కానీ గ్యారంటీ చేయగలిగితే దేవుడు నీకు అద్భుత కార్యాన్ని అనుగ్రహించే కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఇఫ్ యూ కెన్ అష్యూర్ గాడ్ ఆఫ్ గ్లోరీ, గాడ్ విల్ అష్యూర్ యూ ఆఫ్ ఎ మిరకల్. ఆమేన్, హల్లెలూయా. సో కనుక ప్రియమైన వాళ్ళారా, దేవునికి మహిమ కలిగేటట్లుగా ఉంటుంది. మరి ఏం చేసినా దేవునికి మహిమ వచ్చేటట్టుగా ఉంటుంది అనే విషయాన్ని మనం చేసుకున్నాం. సో దేవుని యొక్క పాత్ర నాలుగోది ఏమిటంటే ప్రియమైన వాళ్ళారా, అక్కడ దేవుడే వడగళ్ళు పంపించి శత్రువులను ఆయన వడగళ్ళు చేత, ఖడ్గము దానికంటే వడగళ్ళు చేత ఎక్కువ మంది చచ్చిపోయేటట్టుగా దేవుడు చేశాడు. ఇది 4వ విషయం. 5వ విషయం చూద్దాం. 13, 14 వచనానికి వెళ్దాం. 14 వచనం చూద్దాం. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందు గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. ఒకే నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేశాను. ప్రైజ్ గాడ్. దేవుని యొక్క పాత్ర ఏమిటి? దేవుని పాత్ర ఏంటంటే దేవుడు ఇశ్రాయేలీయుల పక్షమున యుద్ధము చేశాడంట. ఆమేన్. దాని ముందు ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఏంటంట, చాలా అద్భుతమైన మాట చదువుతుంటేనే నాకు ఎక్కడ లేని ఒక ఉత్సాహం వస్తుంది. ఏంటో తెలుసండి, ఆ దినమందు యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. దేవుడంట మనిషి యొక్క మాట వినినటువంటి దినము దాని ముందు గాని దాని తర్వాత గాని అటువంటి దినం లేదు. ఏంట దినం? ద సన్ వాజ్ స్టాప్. చూడండి, ఇక్కడ మనం ఏం జరిగిందో ఒకసారి కొంచెం పైకి వెళ్ళినట్లయితే 12 వచనం చూద్దాం. సూర్యుడా నీవు గిబియోనులో నిలుపుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. బోత్ ద సన్ అండ్ ద మూన్ దే రిమైన్డ్ అట్ దేర్ పొజిషన్. అదనమాట. అంతవరకు ఎప్పుడు జరిగిందా? ఎప్పుడైనా అలా జరిగిందా? ఎప్పుడైనా ఆ విధంగా ఒక నరుడు సూర్య నక్షత్రం ఆపగలి అంటే మనకి ఎలా ఉంటుందంటే, సూర్య నక్షత్రం ఆగిపోయినప్పుడు అక్కడ ఆగిపోయినట్టు, చంద్రుడు ఆగిపోయినట్టు మనం సింపుల్ చూస్తున్నాం. కానీ దీని వెనకాల ఎంత పెద్ద కాస్మోలాజికల్, అస్ట్రాలాజికల్, జియోసెంట్రిక్ మరి జరుగుతుందంటే, భూమి తిరగడం ఆగిపోయి, భూమి తన చుట్టూ తను తిరగడం ఆగిపోయింది. దానికి చాలా మంది థియరీలు రాశారు. దాన్ని ఒక యాక్సిస్ లో భూమి ఇలా తిరుగుతూ మళ్ళీ అలాగే తిరిగింది అని రకరకాల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మొత్తానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఎన్ని ఇచ్చినా దే విల్ ఫెయిల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద మిరకల్ దట్ గాడ్ డిడ్. ఒకసారి ఈ విధంగా మనిషి యొక్క మాట దేవుడు విన్నాడంట. సూర్య నక్షత్రాన్ని అంతకుముందు ఏ నరుడు ఆపని అడగలేదు, అటు తర్వాత అడగలేదు. బహుశా ఏమైనా అడుగుంటారేమో కానీ అది అక్కడ అవసరం లేదు, కానీ దేవుడు చేయలేదు. తర్వాత చంద్రమండలాన్ని కూడా చంద్రుడు ఆగిపో అని చెప్పినప్పుడు ఏ నరుడు అంతకుముందు చంద్రమండలాన్ని ఆపలేదు, అటు తర్వాత కూడా ఆపలేదు. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతం చూశారండి. యెహోషువ అంత రోషంగా అయినవాడు. ఆయన గోల్ ఒకటే, దేవుని రాజ్యాన్ని స్థాపించాలి, దేవుని యొక్క ప్రజలకు వారికి వాగ్దాన దేశాన్ని అందించాలి. నేను నా వంతు నేను చేయాలి, నేను నా వంతు నేను పోరాడాలి, అంతే, నేను దేవుని చిత్తం చేయాలి అంతే అనే దృక్పథంతో ఉన్నాడు. మనము కూడా దేవుని మీద పూర్తి ఆశతో, పూర్తి బలముతో, పూర్తిగా ఆధారపడినప్పుడు, దేవుని ఫోకస్ అయి ఉన్నప్పుడు, ఇఫ్ యూ హ్యావ్ ద గోల్ అండ్ ఫోకస్ ఆఫ్ గ్లోరిఫైయింగ్ గాడ్, that's what happens. Miracles will happen. Of course, we need not stop the sun anymore, we need not stop the moon anymore, but God will do supernatural miracles in our life when you are thirsty for the glory of God, when you are thirsty for the glory of the Lord. దేవుని యొక్క మహిమ కొరకు నువ్వు ఆకలి కలిగి ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేయగలుగుతాడు. హల్లెలూయా. సరే, 5వ విషయం, అది కాంటెక్స్ట్ అన్నమాట. ఆ కాంటెక్స్ట్ లో మనం చూసినట్లయితే దేవుని పాత్ర అంశం ధ్యానం చేస్తున్నాం కదా. 5వ పాత్ర ఏమిటి అని గమనించినట్లయితే, నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేశాను. అక్కడ ఏం చేశాడంటే సూర్య నక్షత్రాన్ని, చంద్రుడు ఆపేశాడు. సూర్యుడా అంటే ఇక్కడ ఎవరు? యెహోషువ సూర్య నక్షత్రాన్ని ఉద్దేశించి పలికాడు. సూర్య నక్షత్రానికి చెవులున్నాయా, కళ్ళున్నాయా? సూర్య నక్షత్రం ఏమైనా జీవా, లేకపోతే ఈ మాట వినడానికి? కానీ అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క నామములో, విశ్వాసములో ఉన్న ప్రభావాన్ని ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్పడానికి మీరు కానీ మౌనం ఉంటే ఈ రాళ్ళు కేకలేస్తే అన్నాడు కదా. అంటే దేర్ ఇస్ సో మచ్ పవర్ ఇన్ వాట్ యు స్పీక్ అండ్ వాట్ యు ప్రొఫెస్. నువ్వు పలికే మాటల్లో, నువ్వు మాట్లాడే మాటల్లో, నీ యొక్క మాట జాలలో, మాట పదాలలో శక్తి ఉంది.
విశ్వాసంతో పలికినప్పుడు సూర్య నక్షత్రానికి చెవులు లేవు, సూర్య నక్షత్రం కాళ్ళు చేతులు లేవు, సూర్య నక్షత్రానికి మానవ లక్షణాలు ఏమీ లేవు. అదొక గ్రహం, అదొక నక్షత్రం. అగ్ని చేత మరి హైడ్రోజన్ చేత మరి భయంకరమైన గ్యాసెస్ తో అది రగులుతూ కాలుతూ ఉన్న నక్షత్రం. అదొక సిస్టంలో ఒక సృష్టి తప్ప ఏమంటే అది వ్యక్తి కాదు. కానీ అంటే చెవులు, కాళ్ళు, చేతులు, హృదయం, మనసు ఇటువంటి మానవపరమైనటువంటి గుణగుణాలు ఏమీ లేకపోయినా ఈ యొక్క సేవకుడు పలికినప్పుడు ఆ యొక్క సృష్టి కూడా ఏమైపోయింది? విధేయత చూపి లోబడింది. ద క్రియేషన్ ఒబేడ్ ద కమాండ్ ఆఫ్ మ్యాన్. అంటే దేవుడు ఎంత అనుమతించాడు యెహోషువను ఆలోచించండి. ఈరోజు కొన్నిసార్లు మనకున్న అధికారం మనకు తెలియదు. విశ్వాసులముగా, దేవుని బిడ్డలముగా, దేవుని ప్రజలముగా మనకు చాలా అధికారం ఉంది. అది మనం వాడకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద మనం ఆధారపడుతూ ఉంటాం. యూ హ్యావ్ అథారిటీ టు క్యాస్ట్ అవుట్ డీమన్స్, యూ హ్యావ్ అథారిటీ టు ఎక్స్పెల్ డీమన్స్, యూ హ్యావ్ అథారిటీ టు డ్రైవ్ అవుట్ సిక్నెస్ అండ్ డిసీజ్, టు హీల్ ద పీపుల్. ఐ హావ్ గివెన్ యూ అథారిటీ అన్నాడు. నేను మీకు శక్తిని ఇచ్చి ఉన్నానని ప్రభు చెప్తున్నాడు కదా. పరిశుద్ధ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని అందుతారని ప్రభు చెప్పాడు కదా. కనుక మనం ఎందుకు వాడటం లేదు అంటే మన నక్షత్రాలు ఆపక్కర్లేదు, తర్వాత చంద్రమండలాన్ని ఆపక్కర్లేదు. మన చుట్టూ ఉన్నటువంటి అసాధ్యమైన పరిస్థితులను జయించవచ్చును, వాటిని మనం అధిగమించవచ్చును, రోగాలు జయించవచ్చును, వ్యాధులు జయించవచ్చును, శత్రు సమూహం ఓడించవచ్చును. మరి ఏమైనా విశ్వాసం ఉన్నట్లయితే మనం చేయగలం. ఎందుకంటే దాని వెనకాల దేవుడు ఉన్నాడు. మన వెనకాల దేవుడు మనకు అండగా ఉన్నాడు. అవర్ గాడ్ ఇస్ అ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్. ఇందాక పాట పాడాం కదా ఆరాధనలో, నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము. ఎస్, మహోన్నతుని చాట నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నా కోట, నా ఆశ్రయం, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి వారి సెలవిచ్చుచు ఉన్నాను కదా. 91వ కీర్తన మనం చెప్పుకుంటూ ఉన్నాం. కనుక ప్రియమైన వారలారా, వీ హ్యావ్ అ గ్రేట్ గాడ్ బిహైండ్ us. వీ హ్యావ్ అ గ్రేట్ గాడ్ హూ వాంట్స్ టు ప్లే ఎ రోల్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో గొప్ప పాత్ర వహించడానికి ఒక శక్తి గల దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయనకి మనం సమయాన్ని, అవకాశాన్ని మనం ఇద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. సో నంబర్ 5, వాట్ ఈస్ ద 5th రోల్ ఆఫ్ గాడ్ అంటే అక్కడ చూసినట్లయితే యెహోవా ఇశ్రాయేలు పక్షమున యుద్ధం చేశాడు. ఇశ్రాయేల్ పక్షమున ఆయన యుద్ధం చేశాడు. ఓకే, ఆయన యుద్ధం చేసినప్పుడు ఇంకెవరు గెలవగలరండి? దేవుడు యుద్ధం చేసినప్పుడు దేవుడు యుద్ధం ఎవరైనా గెలవగలడా? ఇస్ దర్ ఎనీబడి హూ కెన్ విన్ ఓవర్ గాడ్? నో, ఇట్స్ ఇంపాసిబుల్. దట్స్ వై మేక్ గాడ్ టు ఫైట్ ఆన్ యువర్ బిహాఫ్. నీ పక్షమున దేవుడు పనిచేసేట్లుగా, యుద్ధం చేసేటట్లుగా నువ్వు దేవుని కోరుకోవాలని మనం చేసుకున్నాం. ఇది 5వ పాత్ర. ఈ 10వ అధ్యాయంలో దేవుని యొక్క 6వ పాత్ర మనం గమనించినట్లయితే 21వ వచనానికి వెళ్దాం. 21 చూసినట్లయితే, జనులందరూ మకేదా యందలి పాలెములో ఉన్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. సో ఏమైంది ఇక్కడ? ఏమైందంటే యుద్ధం జరిగింది, సూర్య నక్షత్రం ఆగింది, చంద్రుడు ఆగాడు. ఓకే, యెహోషువ మరి తరిమి సైన్యం అంతా ఓడించి యుద్ధం అయిపోయిన తర్వాత ఏం చేశారంటే, అందులో 5 రాజులు అక్కడ దాక్కున్నారు. ఇంతలోపు ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా జాగ్రత్త గమనించాలి. యెహోషువ, ఇశ్రాయేల్ సైన్యం వీళ్ళందరూ మళ్ళీ తిరిగి ఇశ్రాయేలు ఉన్నటువంటి వారి దండు దగ్గరికి వచ్చేసారు. ఎక్కడికి వచ్చారంటే వారు యెహోషువ యొద్దకు సురక్షితంగా తిరిగి వచ్చారు. సో అంటే ఏంటన్నమాట ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే, జనులందరూ ఒక అద్భుత కార్యం జరిగింది. ఏం జరిగింది తెలుసా? ఇదంతా యుద్ధానికి వెళ్ళారు, యెహోషువ పంపించారు, యుద్ధం చేసి వాళ్ళ క్షేమంగా యెహోషువ దగ్గరికి వచ్చారట. అయితే ఒక్కడు కూడా చావలేదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. నాట్ ఎ సింగిల్ మ్యాన్ వాజ్ కిల్డ్. ఇక చూడండి, అక్కడ ఆ మాట చూసినట్లయితే నేను 21 చదువుతున్నాను. అక్కడ జనులందరూ మకేదా యందలి పాలెంలో ఉన్న యెహోషువ యొద్దకు సురక్షితంగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలులకు విరోధముగా ఒక్క మాటైనను ఆడుటకు ఎవరికి నీ గుండె చాలగా పోయెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో జనులలో కొందరు అని లేదు అక్కడ, జనులలో మరి మిగతా వారు అని లేదు అక్కడ. ఎంతమంది అయితే యుద్ధానికి వెళ్ళారో వాళ్ళందరూ తిరిగి వచ్చారు. సో దేవుని యొక్క పాత్ర ఏంటి? వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ గాడ్? నంబర్ 6, మన జీవితాల్లో మరి దేవుని పాత్ర ఏంటంటే మనల్ని సురక్షితంగా కాపాడే దేవుడు మనకున్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్. దేవుడు సురక్షిత. ఇంత పెద్ద యుద్ధం, 5 సామ్రాజ్యాలతో విరుద్ధంగా 1:5 లేక 1:5 అనే రేషియోతో యుద్ధంకి వెళ్ళారు. ఒక్క ఆత్మ కూడా ఒక్క సైనికుడు చావలేదంట, ఒక్క సైనికుడు కూడా అక్కడ హతం కాలేదంట. జనులు తిరిగి వచ్చారు. ఈరోజు దేవుని యొక్క పాత్ర ఏంటో తెలుసా? మనకు ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది పడినను ఏ అపాయము మన యొద్దకు రాదు.
ఆమేన్. సో గాడ్స్ రోల్ ఇన్ అవర్ లైఫ్ ఏంటంటే హీ విల్ కీప్ అస్ సేఫ్, హీ విల్ ప్రొటెక్ట్ అస్, హీ విల్ బ్రింగ్ అస్ సేఫ్లీ బ్యాక్ టు వేర్ వీఆర్. మన సురక్షితంగా దేవుడు మన స్థానానికి మనం దేవుడు తీసుకొని వస్తాడు. సురక్షితంగా మధ్యలో ఏ నష్టాలు లేకుండా, ఏ కష్టాలు లేకుండా, ఏమి పోకుండా సురక్షితంగా దేవుడు మన దగ్గర తీసుకొస్తాడు. బైబిల్లో కొందరు చూస్తాం, వారు ఏంటంటే వారు మరి సురక్షితంగా దారిలో తిరిగి వారు వచ్చినప్పుడు దారిలో కొన్ని కోల్పోయారు. వాళ్ళందరూ ఉన్న పాటున కంప్లీట్ గా తిరిగి రాలేకపోయారు. వాళ్ళు ఎవరంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యాకోబు వెళ్ళాడు. మరి అక్కడ సంసారం, భార్య, మరి ఉపపత్నులు, పనివారు, చాలా విస్తారమైన ఆస్తి కూడా పెట్టుకొని వచ్చాడు. వస్తూ దారిలోనే ఇంకా బేతేలు అనేటువంటి తన యొక్క నివాసం దగ్గర రాకముందే ఏమైనా తెలుసండి, మరి దారిలోనే తన ప్రియమైనటువంటి రాహేలును ఆయన కోల్పోయాడు కదా. రాహేలు దారిలోనే చనిపోయింది. బెన్యామీనుకు మరి జననం ఇస్తూ ఏమండి కంటూ అమ్మాయి ప్రాణాలు విడుస్తూ పేరు ఆవిడే పెట్టింది, బెన్యామీన్ అని పేరు పెట్టింది. అంటే వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు పూర్తిగా రాలేదు. తన ప్రియమైనది, తనకి చాలా మరి ఎంతో అపారమైన ప్రేమ కలిగినటువంటి తన ప్రియమైనటువంటి భార్య రాహేలును కోల్పోయాడు. చాలా మంది వెనక్కి వచ్చినప్పుడు చాలా లాసెస్ తో రావచ్చు, చాలా నష్టాలతో రావచ్చు, కష్టాలతో రావచ్చు, తను కోల్పోయి రావచ్చు. కానీ మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, ఎప్పుడైతే దేవుని మీద మనం నమ్మిక ఉంచుతామో, ఎప్పుడైతే మనం దేవుని మీద విశ్వాసం ఉంచుతామో, దేవుడు మనల్ని వెనక్కి ఎలా తీసుకొస్తాడంట, ఏ నష్టం లేకుండా, ఏ లాస్ లేకుండా మన దేవుడు సురక్షితంగా తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ 10వ అధ్యాయంలో దేవుని యొక్క 6వ పాత్ర చూసినట్లయితే ఏమండి, వారు ఇశ్రాయేలు జనులందరినీ కూడా ఏ ఒక్కరిని కూడా పోగొట్టుకోకుండా, ఏ ఒక్కరికి నష్టము మరి కలగకుండా, ఏ ఒక్కరికి ప్రాణాపాయం కలగకుండా వారందరినీ కూడా సురక్షితంగా దేవుడు వెనక్కి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. సో ఈ రోజు ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కూడా దేవుని పాత్ర ఏంటంటే ఆయన మనల్ని సురక్షితంగా కాపాడుతాడు. ఆయన కాపాడుతున్నాడు. ఆల్రెడీ ఈస్ ప్రొటెక్టింగ్ అస్ కదా. ప్రక్కన ఎన్నో జరుగుతున్నాయి, ఎంతమందో పాజిటివ్ కేసులు వస్తున్నాయి, ఎంతమందో రోజుకి మరి 86,000, నిర్ణయం ఉన్నో 95,000 ఎన్ని కేసులు ఇండియాలో. ప్రపంచంలో నంబర్ 2 కంట్రీ అయిపోయింది ఈ యొక్క కరోనా వైరస్ వచ్చినటువంటి ఆగ్రస్ దేశాల్లో. అటువంటి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని భద్రపరుస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. Yes, that is the role God is playing. He is a silent protector in our life. మన జీవితంలో కంటికి కనపడకపోవచ్చు కానీ, చెవి వినపడకపోవచ్చు కానీ, ఏమండి లేకపోతే ఇంకా మరి కొన్ని మనం అనుకున్న రీతిలో దేవుడు మనకు అగపడకపోవచ్చు కానీ, మనం ఆయన కృప వల్ల బ్రతికున్నాం, ఆయన కాపుదల వల్ల బ్రతికున్నాం, ఆయన యొక్క క్షేమం వల్ల మనం సురక్షితంగా ఉన్నామనే విషయాన్ని నేను మనం చేసుకుంటున్నాను. 7వ విషయం చూద్దాం. 7వ పాత్ర మనం కొన్ని వచనాలు దాటి 25వ వచనానికి వెళ్దాం. చూడండి, 25వ వచనం, 10వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా ఉండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయును. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏం చేశాడు, ఈ యొక్క అమోరీయులందరినీ కూడా 5 సామ్రాజ్యంలో ఉన్న వారిని దేవుడు ఏమండి అతీతమైన తన విధానంలో, తన పద్ధతిలో వడగళ్ళు పంపించి హతము చేశాడు. ఆ విధంగా నీ ఎదుట ఏ శత్రువు వచ్చినా కూడా దేవుడు అదే రీతిలో నీ శత్రువు నిర్మూలన చేస్తాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. వాట్ ఇస్ ద 7th role of God in this chapter అంటే how God defeated the enemies of Israel in the past, or in this chapter in the same way he is giving a promise that he will defeat them even in the future. గతములో లేక ఈ అధ్యాయములో ఈ యొక్క మరి అమోరీయుల యొక్క రాజులను ఏ విధంగా దేవుడు వారిని హతమార్చి ఓడించాడో, భవిష్యత్తులో కూడా దేవుడు అదే రీతిలో చేయబోతున్నాడు అని యెహోషువ ఇశ్రాయేలుకు చెబుతూ, ధైర్యంగా ఉండండి, డోంట్ వరీ అని చెప్పి వారిని ఆదరిస్తున్నట్లుగా, ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన వాళ్ళారా, అయితే ఆ మాటలు ఎప్పుడు చెప్తున్నారో తెలుసండి. యెహోషువ ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడంటే, ఆ 5 రాజులను గుహలోంచి రప్పించాడు. అక్కడ ఎదురు నేల మీద పడుకుని పోయారు. అప్పుడు ఈ యొక్క సైన్యంలో ఉన్నటువంటి పెద్దలను పిలిపించి వాళ్ళు కాళ్ళు తీసి ఈ 5 మెడ మీద పెట్టమన్నాడు. ఆ కాళ్ళు ఈ యొక్క అమోరీయుల యొక్క రాజులో మెడ మీద పెట్టి నొక్కుతుండగా ఈ మాటలు చెప్తున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా, ఇది సాదృశ్యం. ఇందాక ప్రియమైన వాళ్ళారా, మరి చేతులకు అప్పగిస్తున్నాడు. మరి ఆయన మరి ఏమన్నాడంటే, నీ చేతికి వాడిని అప్పగిస్తాడు అన్నాడు.
కానీ కొత్త నిబంధనలు ఏమని చెప్పాను? దేవుడు మన శత్రువుని మన పాదముల కింద శీఘ్రముగా ఆయన తొక్కివేస్తున్నాడు, అణిచివేసాడు, మన పాదాల కింద పెట్టడం చూస్తున్నాం. దానికి సాదృశ్యంగా యెహోషువ ఆల్రెడీ ఆ పని అక్కడ చేశాడు. ఏం చేశాడు? అక్కడ శత్రువు అయిన 5 రాజులు రప్పించాడు, వారి నేల మీద పడేశాడు, వాళ్ళ పీక మీద ఈ యొక్క నాయకుల యొక్క పాదాలు మోపి తొక్కించాడు. That is the symbol of our life, of New Testament Christians. For us, the enemy is under our foot. Number one, నాతో పాటు ఆమేన్ చెప్పండి. ఆమేన్. My enemy is under my foot. అనండి, అందరూ కూడా అనండి ఒకసారి. నా శత్రువు నా పాదముల కింద ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. నా శత్రువు నా పాదముల కింద ఉన్నాడు. ఆ శత్రువు ఎవడైనా సరే, ఏదైనా సరే మన పాదాల కింద ఉన్నాడు. యెహోషువ అలా తొక్కించి ఈ మాటలు చెబుతూ ఆ విధంగా ఆయన 24 వచనంలో ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచుడని చెప్పగా వారి దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములు ఉంచిరి. అప్పుడు యెహోషువ వారితో ఇట్లా నేను, మీరు భయపడవద్దు, జడియవద్దు, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చెయ్యును. యెహోవా, గమనించారు అక్కడ, యెహోవా వీరికి చేసినట్లు యెహోవా చేస్తాడు, మీరు కాదు, దేవుడు చేస్తాడు. సో ఈ రోజు ఇప్పుడు ఈ యుద్ధంలో ఎలా గెలిచాడు దేవుడు? ఈ యొక్క 10వ అధ్యాయంలో ఏ విధంగా దేవుడు విజయం సాధించాడు? గతంలో కూడా దేవుడు ఎలా విజయం సాధించాడు కదా. ఒకప్పుడు మోషే మరి అక్కడ చేతులను మరి ఎత్తి పట్టుకున్నప్పుడు ఎటువంటి విజయం చూసి వాళ్ళు అనుభవించారు. ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి, ఇవన్నీ జ్ఞాపకాలు ఉన్నాయి. కనుక అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా దేవుడే కారకుడు. యుద్ధమునకు జయం ఇచ్చేవాడు దేవుడే. మన పరిస్థితుల్లో నుంచి బయటికి రప్పించేవాడు దేవుడే. మనల్ని ఆదరించి ఆదుకొని కాపాడి భద్రపరిచేవాడు దేవుడే. ఏ తెగులు మన గుడారం సమీపింపకుండా చేసేవాడు దేవుడే. రోగంలో, జబ్బులు, వ్యాధుల్లో, పాజిటివ్ కేసుల్లో ఒకరు మీరు ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగలిగేవాడు దేవుడే. యేసు ప్రభు ఒక్కడే తప్ప ఎవరికి కూడా ఆ భాగ్యము, ఆ శక్తి, సామర్థ్యము లేదని ప్రభు దాసులుగా నేను మనం చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరి మరి పాత్ర చూసి ముగించుకుందాం. 10వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో ఆఖరి పాత్ర, the 10th role of God in chapter 10. The 8th role of God in chapter 10. మనం గమనించినట్లయితే మనము చివరికి వెళ్ళిపోతాం. 42 వచనానికి రండి. 10వ అధ్యాయం 42 వచనం. అక్కడ ఏమని చూస్తున్నామంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజుల నందు అందరినీ వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకొనెను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో ఆఖరిది దేవుని యొక్క పాత్ర ఏమిటని చూసినట్లయితే అక్కడ ఏమని చూస్తున్నామండి? ఇశ్రాయేలీయులు పక్షముగా యుద్ధము చేయుచు ఉండెను. ఎవరంట? దేవుడు. God will be fighting your wars even in the days to come. That is the role of God. దేవుడి గురించి బైబిల్లో చాలా పోలికలు ఉన్నాయి. సాత్వికుడు, సార్వభౌముడు, దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు. కానీ దాంట్లో పాటు ఇంకోటి ఉంది తెలుసా? యుద్ధ వీరుడు. Our God is a God of war. He is God of war for our enemies, God of love for the sinner, God of compassion for the hurt, God of healing for the sick. ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికి ఏమి అవసరం ఉందో దానికి తగినటువంటి రీతిలో దేవుని యొక్క నామం ఉన్నది. యెహోవా నిస్సి, విజయ ధ్వజం. యెహోవా రాఫా, మన స్వస్థపరచువాడు. యెహోవా షమ్మా, మన తోడుగా ఉన్నవాడు. యెహోవా ఈరే, మన చూచుకున్నవాడు. యెహోవా రయా, మన కాపరైన వాడు. యెహోవా సిద్కెను, మన యొక్క నీతి అయిన వాడు. యెహోవా మక్కాదీస్, మన యొక్క పరిశుద్ధత కలిగిన వాడు. అన్ని నామములు, అన్ని పరిస్థితులకు చాలిన నామము కలిగిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క పాత్ర గురించి 8వ పాత్ర ఏంటో తెలుసా? 10వ అధ్యాయంలో 8వ పాత్ర, ఆఖరి పాత్ర ఏంటంటే భవిష్యత్తులో కూడా దేవుడు మన పక్షమున ఆయన యుద్ధం చేయబోతున్నానని వాగ్దానం ఇస్తున్నాడు. ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను. So God was fighting on behalf of Israel. So God will also fight on your behalf. For your sake, నీ పక్షమున, నీ తరపున దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. యుద్ధం చేస్తూనే ఉంటాడనే విషయాన్ని నేను మనం చేసుకున్నాను. ఈ 8 పాత్రలు 10వ అధ్యాయంలో పరిమితం చేయకండి. దేవుడు చేసిన ఈ 8 పాత్రలు, దేవుడు పోషించిన 8 పాత్రలు మన జీవితాల్లో కూడా దేవుడు జరిగించిన ఉన్నాడు. ఆఖరిగా 8వ పాత్ర ఏమన్నాడు తెలుసండి? మన పక్షమున యుద్ధము చేస్తూ ఉంటాడంట. మన పక్షమున. అందుకని బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, ఆయన కునుకడు నిద్రపోడు. ఆయన కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. ఆయన 24 గంటలు ఎడతెగక మరి దేవుడు మన పక్షమున ఉన్నాడు, మన గురించి కట్టించుకుంటూ ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా,
అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కళ్ళు మూసుకొని తల వచ్చుదాం. ఈ యొక్క రాత్రి సమయమందు ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అన్న కళ్ళు మూసుకొని ప్రభుని అడుగుదాం మనం. దేవా, నా జీవితంలో నీ పాత్ర కావాలి. నా జీవితంలో నీ పాత్ర కావాలి ప్రభా. నీ పాత్ర లేనిదే, నువ్వు పని చేయనిదే నేను జీవించలేను, ముందుకు సాగలేను. నా శత్రువులను నేను ఓడించలేను, నా శత్రువు మీద జయమును పలకలేను. నీ పాత్ర ఏ విధంగా 10వ అధ్యాయములో 8 పాత్రలు నాయన యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో మీరు వహించినట్లుగా భక్తుడు రాశాడు. నా జీవితంలో ప్రతి పరిస్థితికి ఏ పాత్ర అవసరమో దయచేసి ఆ పాత్ర మీరు వహించి జరిగించండి నా ప్రభువా, మా దేవా. అనంతరం కళ్ళు మూసుకొని అడుగుదామా? కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు దేవుని అడుగుదాం. ఈరోజు యేసు ప్రభు వారు మన కొరకు శిలువ మీద మరణించింది ఎందుకంటే మన జీవితంలో ఆయన పాత్ర వహించడానికి. దిగులు పడవద్దు, భారమోయే సమస్యల్లో నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానన్నాడు. గివ్ గాడ్ ఎన్ ఆపర్చునిటీ టు ప్లే హిస్ రోల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో తన పాత్ర ఏమైతే ఉన్నదో అది దేవుని మట్టికి ఆ పాత్ర వహించగలడు. ఆయన పాత్ర ఆయన జరిగించలాగా ప్రభువుకు అనుమతి ఇవ్వండి. మీ లైఫ్లో అన్ని నువ్వే చేసుకోవాలని, అంత నువ్వే సాధించాలని, అంత నువ్వే జరిగించాలని. అవును, నీకు విశ్వాసం ఉంటే ఉండొచ్చు, మంచిదే, కాదంటలేదు. కానీ శక్తి చేతను బలము చేతను కాదని బైబిల్ చెప్తుండగా కనుక ఇంతకాలము దేవునికి అప్పగించకుండా, దేవునికి నీ జీవితంలో పాత్ర ఇవ్వకుండా ఒంటరి ఓటమి పోరాడుతుంటావు. యు ఆర్ ఫైటింగ్ ఎ లూజింగ్ బ్యాటిల్ ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ ఆన్ యువర్ ఓన్. బట్ వెన్ యు గివ్ గాడ్ ద రోల్ ఇన్ యువర్ లైఫ్, వెన్ యు గివ్ గాడ్ ద ఆపర్చునిటీ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో దేవునికి అవకాశం ఇచ్చినట్లయితే, నీ జీవితంలో దేవునికి యుద్ధం చేయడానికి అవకాశం ఇచ్చినట్లయితే విక్టరీ విల్ కమ్ ఆఫ్టర్ యూ. ఇది మొదలుకొని చూడు, 8వ అంటున్నాడు కదా, 8వ మాట ఏమన్నాడు ఆయన? ఇది మొదలుకొని ఏమండి, ఇశ్రాయేలీయులు పక్షముగా యుద్ధము చేయుచూ ఉండెను. గాడ్ వాజ్ ఫైటింగ్ ఎవ్రీ టైమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇజ్రాయెల్. అప్పుడే కాదండి, ఈ విషయం తెలుసా, ఈవెన్ టుడే ఈ 21వ శతాబ్దంలో కూడా దేవుడు ఇశ్రాయెల్ పక్షంలో ఉన్నాడు. అందుకని ఇశ్రాయెల్ చుట్టూ అన్ని మరి రాజ్యాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇశ్రాయెల్ని కాపాడుతున్నాడు. అప్పుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. కనుక ఈ రాత్రి వేళ నీ చేపైకెత్తి, దేవా నా జీవితంలో నీ పాత్ర కావాలని ఆశపడుతున్న వారు, అడగాలనుకున్న వారు మీ కుడి చేపైకి ఎత్తండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. నా జీవితంలో నీ పాత్ర వహించు ప్రభా. ఇప్పుడు దాకా నేనేదో నడిపించుకుందాం, నా శక్తి చేత, నా జ్ఞానం చేత, నా ఆలోచన చేత, నా తెలివి చేత నేను చేసుకుందాం అనుకున్నాను, కానీ నా వల్ల అవడం లేదు ప్రభా. కానీ మీరే కరుణించి ప్రభా, మీరే నా జీవితంలో ప్రవేశించి నా జీవితం యొక్క భాగస్వామిగా ఉండి నా జీవితాన్ని నువ్వే నడిపించు ప్రభా. నీ పాత్ర ఏమైతే అవసరమో నా జీవితంలో నీ పూర్తి పాత్ర వహించు ప్రభా అని ఆహ్వానిస్తూ కుర్చీ పైకెత్తుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, ఘనమైన మా దేవ, ఈ రాత్రి వేళ యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో నాయన మీ యొక్క పాత్ర గురించి 8 అంశాలు మేము చూసి ఉండగా ఆ పాత్రలు మా జీవితాలు కూడా కావాలని మేము గుర్తెరిగి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము నాయన. వీ నీడ్ యువర్ రోల్ ఇన్ అవర్ లైఫ్, వీ నీడ్ యూ టు ప్లే ఎన్ యాక్టివ్ రోల్ ఇన్ అవర్ లైఫ్ లార్డ్. కొన్నిసార్లు మా పాపాల వలన మీ పాత్ర మేము ఆటంకపరుస్తున్నాం. మా యొక్క దోషముల వలన, మా అపరాధముల వలన, మా గర్వం వలన, మా అహంకారం వలన, మా అపోహాల వలన, మా అవిశ్వాస ఆలోచనలు, మా అవిశ్వాస చర్యలు, మా అవిశ్వాస కార్యక్రమాల వలన నాయన మీ పాత్రను మేము అడ్డగించుచున్నామేమో మా దేవ, మా తండ్రి. దయచేసి మమ్మల్ని కనుకరించి, దయచేసి మమ్మల్ని కరుణించి మమ్మల్ని అందరినీ క్షమించి, ఎందరైతే చేతులు పైకెత్తి నాయన ఓ దేవ మీ పాత్రను వారు కోరుతున్నారు, వారందరి జీవితంలోనికి నాయన ఇప్పుడే మీరు ప్రవేశించిన ప్రభా, వారి జీవితాల్లో అద్భుతమైన పాత్రను పోషించిన ప్రభా. మీ చిత్త ప్రకారము నా జీవితంలో కూడా నేను ప్రవేశించి మీ పాత్ర నా జీవితంలో, కౌనెంట్ చర్చ్ సంఘ జీవితాల్లో అందరి జీవితాల్లో మీ పాత్ర వహించమని, ఎవరైతే వాక్యం వింటూ నాతో పాటు ఏకీవించి చేపైకెత్తుతున్నారో వారందరి జీవితాల్లో మీరు పాత్ర పోషించి, మీరు నడిపించి, మీరే సారథిగా ఉండి, నాయకుడిగా ఉండి, నావికుడిగా ఉండి నడిపించమని
నాయన ఈ యొక్క కాలేజ్ ప్రేయర్లో విన్న వాక్యం మా అందరికీ ఆశీర్వదకరంగా చేసి ఇది మొదలుకొని నాయన మీరే మమ్మల్ని అందరినీ నడిపించమని, మీ పాత్ర సంపూర్ణంగా మా జీవితాల్లో నెరవేర్చమని యేసు ప్రభు నామమున అడుగుతూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రియ రక్షకుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం, త్రియక దేవుని యొక్క ఆశీర్వాదం సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయు మీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద దుర్మారించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షము బ్రహ్మారించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. రిమెంబర్, లెట్ గాడ్ ప్లే హిస్ రోల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని పాత్ర దేవుడిని వహించనివ్వండి, దేవుని కార్యాలు పొందుకోరండి. మళ్ళా రేపు కౌనన్ చర్చ్ మెంబర్స్ అందరికీ రేపు సాయంకాలము మరి యూత్ మెంబర్స్ నియో క్యారిస్ యూత్ మీటింగ్ ఉంటుంది, యూత్ ఫెలోషిప్, దయచేసి మర్చిపోకుండా రండి. శుక్రవారము BA 40 బైబిల్ ఆస్పిరెంట్స్ అండర్ 40 విశాఖపట్నం ఉంటుంది, దయచేసి గమనించండి. శనివారము ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. మరి డాక్టర్ PT వర్గీస్ గారు వాక్యోపదేశం చేయబోతున్నారు. విజయవాడలో ఉన్నటువంటి సేవకులు మరి డాక్టర్ ఫాస్టర్ PT వర్గీస్ గారు శనివారం వాక్యోపదేశం అందించబోతున్నారు. ఆదివారం ఆరాధన 9 గంటలకు ఉంటుంది. గమనించి పాల్గొల్సిన మనం చేస్తున్నాను. మళ్ళా మనం త్వరలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్ అండ్ స్టే సేఫ్. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్.